శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు ఆత్మస్వరూప. మనం భగవద్గీత 3వ అధ్యాయంలో కర్మయోగం ప్రారంభించాము. అందులో 5 శ్లోకములను వివరంగానే చూసాము. 6వ శ్లోకం ఇప్పుడు చూడబోతున్నాం. భగవద్గీతలో 3వ అధ్యాయం అత్యంత కీలకం. ఎందుకంటే ఆత్మజ్ఞానము, వ్యవహారంలో మన కర్తవ్య కర్మలను, భక్తి, ఇలా అన్నింటినీ చూసి ఎక్కువ సంశయాలు, కన్ఫ్యూజన్స్ అవుతున్నారు. అందుకే సమయాన్ని బట్టి దాని యొక్క ప్రాధాన్యత ఎక్కువగా చూస్తుంటారు మహాత్ములు. స్వాతంత్ర్య సమరంలో లోకమాన్య తిలక్ భగవద్గీత అంటే కర్మయోగమే అత్యంత ప్రాముఖ్యం అని ఆయన దృష్టికోణంలో చూశారు. ఎందుకంటే జ్ఞానయోగం అన్నిటికంటే శ్రేష్టమే. దానికి యోగ్యత ఉండి జ్ఞానయోగం శ్రవణ మననం నిధిధ్యాసనం చేస్తూ ఆ ఆత్మనిష్టలో ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ దానికి యోగ్యత లేకుండానే కర్తవ్య కర్మలను విస్మరించి పక్కన పెట్టి నేను జ్ఞానయోగం చేస్తున్నాను అనే భ్రమలో ఇటు జ్ఞానయోగంలోనూ పూర్తిగా చెయ్యరు, అటు కర్తవ్య కర్మలను పూర్తిగా చెయ్యరు. రెండింటి మధ్య కూడాను భ్రమలో తిరుగుతూ ఉంటారు ఎక్కువ మంది. అలాంటి వారు ఎక్కువ అవడంతో ఈ దేశం యొక్క పరిస్థితి అలా వచ్చింది, వస్తూ ఉన్నది ఇప్పుడు కూడా. వీళ్ళందరూ కూడాను త్రిశంకు స్వర్గములాగా ఆ స్వర్గములోకి వెళ్ళట్లేదు, భూలోకములో లేరు, మధ్యలో తిరుగుతున్నట్టు. నా ఘర్కి నా ఘాటికి అంటారు. అలా కాకుండా ఈ కర్మయోగం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకు? అంతఃకరణ శుద్ధి అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. దాని ద్వారా వచ్చినటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో మీకు స్పష్టంగా, సహజ సిద్ధంగా, సహజ సమాధి స్థితిలో ఉంటారు ఎల్లప్పుడూ. ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కర్మయోగం గురించి 2వ అధ్యాయంలో ఒక సూత్రప్రాయంగా చెప్పినప్పటికీ ఇప్పుడు 7వ శ్లోకం వరకు కర్మయోగం యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కర్మయోగం యొక్క గొప్పతనం చెప్తున్నారు. మరి 8వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఇప్పుడు మనం చూస్తాం త్వరలో. ముఖ్యమైనటువంటి కర్మయోగ ఘట్టం ఈ 3వ అధ్యాయంలో 8వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు. ఈ 8 నుండి 20 శ్లోకం వరకు గీత మొత్తంలోనే చాలా ముఖ్యమైన ఘట్టం కర్మయోగం యొక్క, దాని యొక్క స్వరూపము ఏమిటి. కాబట్టి కర్మయోగము చేయడము, చిత్తశుద్ధి సాధించడము, తరువాత గురు శాస్త్ర ఉపదేశం పొంది, అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా జ్ఞాననిష్ట పొందడము, ఆత్మనిష్టలో మోక్షం. ఇది అందరికీ సమానం.
అయితే అందరూ ఒకలా ఉండరు కదా. అందరు పేషెంట్లు ఒకలా ఉంటే ఇన్ని రకాల మెడిసిన్లు ఎందుకు, ఇన్ని రకాల వైద్యం అవసరం లేదు. కాబట్టి కొంతమందికి కొన్ని మెడిసిన్లే పనికొచ్చే విధంగా అక్కడక్కడ మనకు ఉంటారు. వాళ్ళు అనన్యులు. వారు ఇంతకు ముందు జన్మల్లో ఈ గృహస్థాశ్రమాలు నడిపి కర్మయోగం కూడా చేసి జ్ఞానయోగములోకి వెళ్ళారో లేకుండానో ఆ దేహత్యాగాలు జరగడం వలన ఈ జన్మలో అతి తొందరగానే జ్ఞానయోగమునకు కనెక్ట్ అవుతారు, దానికి అనుసంధానం అవుతున్నారు. అందువలన ఆ రేర్ పర్సన్స్లో మనకి వీరు కర్మయోగం చేయలేదు కదా. రమణ మహర్షి గారు కర్మయోగం ఎక్కడ చేశారు? ఏ గురువు ఉపదేశించారు? నాకెందుకు కర్మయోగం, నాకెందుకు గురువు అంటారు. అది పొరపాటు. శ్రీనివాస రామానుజం చిన్నప్పటి నుండే జీనియస్. ఆయన చేసినటువంటి కొన్ని సూత్రాలు వాళ్ళ టీచర్స్ కూడా అర్థమయ్యేవి కాదు. ఇప్పటికి కూడా దాని మీద పరిశోధన జరుగుతూ ఉన్నది. అది మన అందరము రామానుజనం అయిపోతామంటే కుదరదు. మనం స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళినప్పటికీ మనకి ఏం రావట్లేదు. ఇక స్కూల్కి కాలేజీకి వెళ్ళకుండా రామానుజం అంటే ఏముంటుంది? అజ్ఞానంలో ఉంటాం. కాబట్టి ఇలాంటి అతీతంగా ఈ కర్మయోగం ఇంతకు ముందు జన్మలో చేసి ఆల్రెడీ అంతఃకరణ శుద్ధితో పుట్టారు. కొన్ని శరీరాలు తీసుకుని కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. సో వేదాంతం అనేది వాళ్ళకి సహజ సిద్ధంగానే వంట పట్టుతున్నది. అందువలన శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, గృహస్థ ఆశ్రమంలో ఉంటూ కర్మయోగం పాటిస్తూ అంతఃకరణ చిత్తశుద్ధి సాధిస్తూ జ్ఞానయోగం చేసి జ్ఞాననిష్టతో మోక్షం పొందవచ్చు. ఇది మంచి ఆప్షన్, ఒక ఛాన్స్, ఎన్నుకునే ఒక అవకాశం. రెండవది ఏంటి? గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మయోగము చేస్తూ చిత్తశుద్ధి సాధించి మీరు తర్వాత సన్యాసాశ్రములోకి కూడా ప్రవేశించవచ్చును. అక్కడ పూర్తిగా గురు శాస్త్ర ఉపదేశము ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసనము. శ్రవణము, మననము, నిధిధ్యాసనము ప్రతిసారి చెప్తున్నారు. శ్రవణం అంటే ఏమిటి, మననం అంటే ఏమిటి, నిధిధ్యాసనం అంటే ఏమిటి స్వామి అని అడగండి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. గురు శాస్త్ర ఉపదేశం వినడాన్ని శ్రవణము అంటారు. విన్నప్పటికీ మనలో ఉన్న సందేహములను నివృత్తి చేసుకుంటూ మననము ద్వారా దాన్ని మననం అంటారు. అప్పుడు మీకు ఒక స్పష్టమైనటువంటి ప్రజ్ఞ అంటే జ్ఞానం కలుగుతుంది. దానిని మీ మానసిక శక్తిగా, మనోధైర్యంగా మార్చుకొని, అంటే మీ స్వభావంగా కూడా ఎటువంటి విపరీత భావనలు రాకుండా దాని నిధిధ్యాసనము ద్వారా ఆ స్థితిని పొందితే దాన్ని జ్ఞానం నుండి స్థిత ప్రజ్ఞగా మారుతారు. ఇది సో అప్పుడు మోక్షం. అందువలన శ్రీకృష్ణ పరమాత్మ ఈ రెండు ఎంచుకునే అవకాశం ఉందని చెప్పారు. కానీ మూడోది ఏం చెప్పాను? గృహస్థలోకి వెళ్లకుండానే సన్యాసం స్వీకరించవచ్చు. ఉపనిషత్తులు చెప్పారు, బ్రహ్మచర్యం సమాప్య
గృహీ భవేత్ అంటే గృహస్థ అవ్వచ్చు. గృహీ భూత్వా వనీ భవేత్ వానప్రస్థములోకి వెళ్ళొచ్చు. తర్వాత వనీ భూత్వా ప్రవ్రజేత్ అని చెప్పారు జాబాల ఉపనిషత్తులు. అథవా బ్రహ్మచర్యాత్ ఏవ ప్రవ్రజేత్ అంటే సాధారణంగా విద్యార్థి దశ బ్రహ్మచర్యం, తరువాత గృహస్థులోకి వెళ్ళాలి వివాహమైన తర్వాత పిల్లలకి అన్ని కర్తవ్య బాధ్యతలను అప్పగించి వానప్రస్థములోకి వెళ్ళాలి. వానప్రస్థం విజయవంతంగా ఆ మననము జపములు చేస్తూ ఆఖరికి ప్రవ్రజేత్ అంటే సన్యాసం స్వీకరించవచ్చును. అది ఒక మార్గం. రెండవది ఏంటి? అంతఃకరణ శుద్ధిగా ఉంటే విద్యార్థి దశ నుండే అంటే బ్రహ్మచారి ఆశ్రమం నుండే డైరెక్ట్గా సన్యాసాశ్రమంలోకి వెళ్ళవచ్చును. ఈ రెండో మార్గంలోనే మేము వస్తాం. బ్రహ్మచర్యం నుండే మేము సన్యాసం స్వీకరించాము. కానీ సన్యాసాశ్రమం స్వీకరించడం చాలా కష్టమైనది అని శ్రీకృష్ణ చెప్తున్నారు. ఇక్కడ ఆయన స్వయంగా చెప్తున్నారు. ఎందుకు అంత కష్టం స్వామి? కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ మనసా స్మరన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. ఎందుకంటే మనందరికీ తెలుసు, బయట బొట్లు పెడతాం, మొత్తం ఒళ్ళంతా బొట్లు పెడతాం, ఇలా కూర్చుంటాం, జపం చేస్తున్నట్టు తపస్సు చేస్తున్నట్టు కాషాయ వస్త్రములు ధరిస్తారు, పెద్ద మహాత్ములుగా బయటికి కనిపిస్తారు. కానీ పూర్తిగా ఆయనకి ఎటువంటి శాస్త్రము తెలియదు. ఏదో ఆకర్షణతో సన్యాసం తీసుకుంటారు. నా శాస్త్రము తెలియదు, నా ఆచారము లేదు, నా గురువు లేడు, ఎవరు ఉండరు. కేవలము ఈ దాంభికంగా బయటికి సన్యాసం స్వీకరించి ఏం చేయాలో తెలియక. ఎందుకు? సన్యాసం తీసుకున్న తర్వాత అందరితో పాటు సినిమా హాల్కి వెళ్ళలేవు, లైన్లో నిల్చొని టికెట్ తీసుకుని క్లబ్బులకి వెళ్ళలేవు, ఎటువంటి పార్టీలకు వెళ్ళలేవు, ఎటువంటి వివాహ కార్యక్రమాలకు వెళ్ళలేవు. విచ్చలవిడిగా ఏదైనా చేయడానికి కూడా నీకు అవకాశం లేదు సమాజంలో. ఎంత భయంకరమైనదంటే ఇటువంటి సన్యాసము, సన్యాసికి రిటర్న్ వచ్చే మార్గం లేదు. ఆరూఢ పతిత అంటారు. అంటే మనం వైకుంఠపాలి చూస్తుంటాం ఇలా మన ఆట ఆడుతున్నటప్పుడు. ఆ గవ్వలు 98, 99 తర్వాత పాములో నోట్లో పడితే ఏమవుతాము? జీరోకి వస్తాం, 0 దగ్గర పడతాం వెళ్ళి. అలాగా సన్యాసికి వేరే మార్గం ఉండదు. అందువలన ఈ కర్మేంద్రియముల ద్వారా అంటే నోరు, జ్ఞానేంద్రియ ద్వారా ముక్కు, చెవులు, కనులు, వీటి ద్వారా ఏమీ చేయడానికి వీలు పడదు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ మనస్సులో చింతన. ఒక చిన్న విషయం జరిగింది ఒకసారి కాశీలో. మన వాళ్ళు కాశీ అంటే ఎంతో శ్రద్ధాభక్తితో మనము కాశీ వెళ్తాము. వారణాసి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఒక అతను వచ్చి మన అమ్మగారి చేతిలో ఉన్నాడు బ్యాగ్ కొట్టుకుపోయాడు. ఇక ఆయన్ని వెతికితే దొరకలేదు. ఏదో విశ్వనాథుడికి మన దగ్గర నుంచి అది పోవాలని మనకున్నది ప్రారంధం అని మనం సరిపెట్టుకొని పూజ చేసి వెనక్కి వచ్చాం. మరొకసారి వచ్చే సంవత్సరం మళ్ళీ కాశీ ప్రయాణం చేశాం. అప్పుడు స్టేషన్ నుండి దిగి బయటకు వచ్చిన తర్వాత గంగా ఘాటుకి వెళ్తున్నట్టు ఆ మార్గం మధ్యలో ఒక వ్యక్తి ఒంటి నిండా విభూతి పూసుకొని, బొట్టులు పెట్టుకొని, కాషాయ వస్త్రములు ధరించి
జపము చేస్తున్నాడు. ముందు ఒక వస్త్రం పరిచి ఉన్నది. వెళ్ళే వాళ్ళు నమస్కరించి ఎంతో కొంత దక్షిణ వేస్తున్నారు. అయితే కిందటి సంవత్సరం జరిగినటువంటి ఆ సంఘటన మరొకసారి గుర్తుకు వచ్చి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు మన పెద్ద మనిషి ఒక అతను. ఆ పెద్ద మనిషి ఈయన వైపు చూశారు. మొత్తం కాషాయంబరదారి, విభూతుదారి, జపం చేస్తున్నాడు, పెద్ద తపస్విలాగా. ఇలాగ చూస్తే ఆయనకి కిందట సంవత్సరం అమ్మగారి చేతిలో బ్యాగ్ ఎవరైతే లాక్కొని పారిపోయాడో ఆ వ్యక్తి కొన్ని లక్షణాలు, కొన్ని లింగములు కనిపించినాయి. వెంటనే మన పెద్ద ఆయన ఏం చేశాడు, దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. అందరూ కూడా మహాదేవ మహాదేవ అని పడిపోతాను వచ్చి. ఎప్పుడైతే మనవాడు లాగిపట్టి ఆవిడ కొట్టాడో ఈయన్ని గుర్తించాడు ఆయన. వీళ్ళదే మన కింద సంవత్సరం నేను కొట్టేశానని. వెంటనే విభూతి రాలుతుంది, పరుగు తీశాడు అక్కడి నుండి. ఆయన్నే మిథ్యాచార అంటారు శ్రీకృష్ణ ప్రకారంగా. ఏమంటారు ఆయన్ని? మిథ్యాచార. అంటే లోపల జపం చేస్తున్నాడు, బయట వచ్చే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎక్కడ వీలైతే కొట్టేద్దామా అని. అంటే దీని అర్థం ఏంటి? మన చేతిలో రుద్రాక్షమాల తిరుగుతున్నది, చేతిలో మాల తిరుగుతున్నది, మన నాలుక పైన నామము తిరుగుతున్నది, మన మనస్సు ప్రపంచమంతా తిరుగుతున్నది. మరోసారి శ్రద్ధగా వినండి. మిథ్యాచారం అంటే ఏంటంటే చేతిలో మాల, జపమాల తిరుగుతూ ఉన్నది, నోటిలో నామము తిరుగుతూ ఉన్నది, కానీ మనస్సు శబ్ద, స్పర్శ, రూప, రసగంధముల కోసము లాలస లంపటతో ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నది. ఇదే మిథ్యాచార. మిథ్యాచార అంటే కపటి, కపటి. కాబట్టి ఇలాంటి వారికి చాలా ప్రమాదమైనటువంటి స్థితి. మీరు ఒక చిన్న విషయం చెప్తాను. పూజ్య స్వామి దయానంద గారు వారు సన్యాసం ముందు బ్రహ్మచారిగా ఉండేవారు. ఉత్తరకాశీ వెళ్ళేవారు స్వామీజీ, చిన్మయానంద స్వామీజీ గారితో పాటు. అక్కడ చాలా మంది సన్యాసులు, వారికేమి, నాకు కూడా అలాగే చెప్పారు చాలా మంది సన్యాసులు. ఏం చెప్పారు? చూడు నాయన, నీ యొక్క లక్ష్యం ఏమిటి? నా లక్ష్యం త్వరలోనే సన్యాసం తీసుకుంటాము అని చెప్తాం. నేను కూడా అలాగే చెప్పేవాడిని. పూజ్య స్వామి దయానంద గారు కూడా అలాగే చెప్పారు. చాలా మంది సన్యాసులు వచ్చి, వద్దు నాయన, అంత తప్పు మాత్రం చెయ్యకు. ఏమైంది? నేనున్నాను చూడు. ఒకరోజు కాఫీ అడిగితే చాలా ఆలస్యం మా ఆవిడ చేశారని కోపంతో నేను సన్యాసం తీసుకున్నాను. వచ్చాను, హిమాలయాల గంగా చూశాను. 3 రోజులు చాలా ఆనందంగా ఉన్నది. వారం రోజుల తర్వాత ఒక టీ ఇచ్చేవారు లేరు, ఒక కాఫీ తెచ్చేవారు లేరు. ఒక వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళ గంగా నీళ్ళు స్నానం చేయి, లేకపోతే మానే. ఎవ్వరు మన గురించి అడిగేవారు లేరు. అక్కడైతే తిట్టినా దీవించినా ఆవిడొచ్చి అన్ని సేవలు చేసేవారు. ఇక్కడ భిక్ష అంటావా? ఉదయం పూట సాంబార్ అంటే దాలు, దాలు అంటే పప్పు, పప్పు రొట్టి. ఇలాగా మనకి పుల్కాల్లాంటి రొట్టెలు ఉంటాయి. ఉదయం పూట ఏంటి? పప్పు రొట్టి. మరి సాయంత్రం ఏంటి? అదే సేమ్, కాకపోతే పేరు మారుతుంది. పప్పు రొట్టి కాస్త రొట్టి పప్పు అవుతుంది, అంతే, ఏం తేడా లేదు. ఇలాంటి పరిస్థితి చూసి మేము ఎంత బాధపడుతున్నామన్నారు. ఎందుకు? వాళ్ళకి కర్మయోగము చేయలేదు, నా జ్ఞానయోగము తెలియదు, మోక్షం అంటే అసలే తెలియదు. ఎవరో సన్యాసం చూసి అన్ని భోగములు వస్తాయి ఏమి పని చేయకుండా అనే భ్రమలో తప్పించుకొని పారిపోయి సన్యాసం తీసుకునేది కాదు సన్యాసము. అందువలన నీకు కూడా మాలాంటి పరిస్థితి రావచ్చును, కాబట్టి నీవు సన్యాసం తీసుకోకు అని అంటాడు.
మేమందరం వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటాం. అయ్యో రామ, ఎంతటి పరిస్థితి వీళ్ళది. ఎందుకు? వాళ్ళకి 24 గంటలు ఆ రోజంతా ఖాళీ. ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి శాస్త్రం తెలియదు, ఒక గురువు ఉపదేశం ఏమి ఉండదు. భయంకరమైన జీవితం గడపాల్సి వస్తుంది సన్యాసం తీసుకున్న తర్వాత. అందుకే నిజంగా జరిగిన సంఘటన ఒకటి. ఒక సన్యాసి హరిద్వార్లో తీసుకున్నాడు. మంచి వయస్సు ఉన్నది, పర్వాలేదు. తీసుకొని అలా ఆశ్రమంలో ఉంటే భక్తులు వస్తుంటారు, ప్రపంచవ్యాప్తంగా వస్తారు అక్కడికి. అందులో చాలా మంది కర్మయోగము, సేవ అని చెప్తూ ఆశ్రమాలు తిరుగుతుంటారు, ఆడపిల్లలు, మగవాళ్ళందరూ. ఒక ఆవిడ భక్తురాలుగా వచ్చి ఆయన దగ్గర చేరితే ఒక 6 నెలల పాటు ఆశ్రమంలో ఉండేసరికి వారిద్దరి మధ్య కొంత అవగాహన కుదిరింది. వెంటనే ఆయన సన్యాసం ఆ యొక్క వేషమంతా తీసి గంగలో పడేసి ఢిల్లీ వచ్చి 2వసారి వివాహం చేసుకున్నాడు. జరిగిన సంఘటనలు ఇవన్నీ. చేసుకొని ఒక 2-3 సంవత్సరములు ఆ జీవితం గడిపి మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ వచ్చి ఋషికేశులో సన్యాసం మళ్ళీ తీసుకున్నాడు. అంటే ఎంత అతిశయోక్తిగా ఉన్నప్పటికీ ఇది జరిగింది. 2వసారి విడిచిపెట్టి సన్యాసం తీసుకున్నప్పటికీ ఆయనకు కూడా భక్తులు ఉన్నారు. మీరు నమ్మాలి. అలాంటి సమాజం ఈ సమాజం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి మీరందరూ, సావధానంగా. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే గృహస్థ జీవితం అనేది అద్భుతమైనది. ఎప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుంటేనే, లేకపోతే అది మనకు ఒక భయంకరమైనటువంటి జీవితంగా తయారవుతున్నది. ఎందుకంటే ఈ గృహస్థ ఆశ్రమంలో మీకు అన్ని రకాల సేవలు చేసే అవకాశం ఉంటుంది, సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క భోగైశ్వర్యములతో పాటు మీ అంతఃకరణ శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇవేమీ చేయకుండా వివేకానంద స్వామిని చూసి, స్వామి చిన్మయానంద స్వామిని చూసి, దయానందను చూసి, తత్వవిధానంద స్వామిని చూసి, ఇలాంటి స్వాములను చూసి, చంద్రశేఖర పరమాచార్యుని ఇలాంటి స్వాములను చూసి మనము గాబరపడి సన్యాసం తీసుకుంటే మన బ్రతుకు రెండింటికి చెడ్డ రేవడి వలె అవుతుందని చెప్పకనే చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే సన్యాసం ఎప్పుడు ఆశ్రమం తీసుకోవాలి? శాస్త్రం చెప్పింది, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్త్య కృతకృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అందుకే సమాజమంతా మీరు పరిశీలించి పరికించి తెలుసుకున్న తర్వాత ఏది సత్యం, ఏది అసత్యం క్షణికం. ఈ కుటుంబ సంబంధాలు, ఈ బయట ఉన్న వస్తువులు, ఇవన్నీ శాశ్వతమా అశాశ్వతమా అని పరిశీలన చేసి మీలో ఒక మెచ్యూరిటీ కలగాలి. అప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ఇంత భయంకరమైనటువంటి మీ జీవితాన్ని మీరు చూడాల్సి వస్తున్నది. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పాము? 3 విషయాలు చెప్పాను నేను. అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏమిటి? కర్మ మానడం వలన మనకి మోక్షం రాదు. ఫస్ట్ పాయింట్, కర్మ పూర్తిగా మానడం వలన మనకి శాంతి గాని మోక్షం రాదు. ఎందుకు? మన స్వభావము 3 గుణములతో కలిసి ఉన్నది. కర్మ మానడము అసాధ్యం. కర్మ మానడం ఏంటి? అసాధ్యం. ఎందుకు? అసలు శరీరం కొనసాగాలన్నా మనము ఏదో ఒకటి చేయాల్సిందే. అలా చేయకుండా ఉంటే అసలు శరీరమే నిలబడదు. శరీర యాత్ర కూడా మనం చేయకుండా ఉంటే నిలబడదు.
ఎందుకు? ఈ గుణాలే దాన్ని నడిపిస్తున్నాయి కాబట్టి, గుణాలే ఆ కర్మలని చేయిస్తున్నాయి కాబట్టి కర్మ మానడం అనేది అసాధ్యం. మూడవది, ఈ కర్మ మానడం వలన కూడాను అత్యంత ప్రమాదం. చూశారు కదా ఇప్పుడు మేము, నేనేం కర్మలు చెయ్యను, సన్యాసం చేసుకుంటాను వ్యాసం. ఎలాంటి పరిస్థితులు చూసారా? రావణాసురుడు లాంటి వాడు కూడా ఈ సన్యాస వేషధారంలోనే సీతమ్మ తల్లికి మోసం చేశాడు. ఇది అక్కడి నుంచి వచ్చింది మిథ్యాచార పరంపర. ఎవరికి? గురువు, ఆద్య గురువు రావణుడు. కాబట్టి ఈ 3 పాయింట్లు మనము తెలుసుకోవాలి. ఎందుకు? కర్మ చేయకుండా ఉంటే ఏంటి ప్రమాదం అనేది చెప్పారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? కర్మ చెయ్యాలి. ఎలా? యస్త్వింద్రియాని మనసా యస్త్వింద్రియాణి మనసా యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున 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 కర్మేంద్రియః కర్మయోగం కర్మేంద్రియైః కర్మయోగం కర్మేంద్రియైః కర్మయోగం ఆసక్తః స విశిష్యతే ఆసక్తః స విశిష్యతే ఆసక్తః స విశిష్యతే యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతేర్జున యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియః కర్మయోగం ఆసక్తః స విశిష్యతే కర్మేంద్రియైః కర్మయోగం ఆసక్తః స విశిష్యతే కర్మేంద్రియైః కర్మయోగం ఆసక్తః స విశిష్యతే. కాబట్టి ఓ అర్జున, ఎవరైతే తన మనస్సు ద్వారా, ఎందుకు? మన స్థితప్రజ్ఞ లక్షణాల్లోనే చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము బాగా మన స్వాధీనంలో పెట్టుకోవాలని చెప్పాం కదా. అందువలన ఏ అర్జున, ఎవరైతే మనసా అంటే తన మనస్సు ద్వారా సర్వాణి ఇంద్రియాని అంటే అన్ని ఇంద్రియములను, ఎలాగైతే తాబేలులాగా మనం అక్కడ చెప్పి ఉన్నామో, ఇంద్రియములన్నింటినీ నియంత్రించి అసక్త అంటే ఎటువంటి అనురాగము, ఎటువంటి రాగము, ఎటువంటి తగులుకొని పట్టుకొని ఏలాడ్డాలు ఇలాంటి కాకుండా హైయెస్ట్ మెచ్యూరిటీ బుద్ధితో కర్మేంద్రియై అంటే ఎప్పుడైతే విషకూరములు అంటే విషదంతములు పీకేసిన పాము వలె, అంటే ఈ రాగము, ఈ తృష్ణ ఇవి లేకుండా ఆ కర్మేంద్రియములతో పాటే కర్మయోగం ఎవరైతే నిస్వార్థంగా ఎటువంటి ఫల ఆపేక్ష లేకుండా ఈశ్వర అర్పణ బుద్ధితో ఎవరైతే కర్మ చేస్తారో వచ్చే ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదంగా ఎవరు స్వీకరిస్తారో దానిని కర్మయోగం అంటారు. అలా చేస్తే వారు విశిష్యతే అంటే గాబరపాటుగా తీసుకున్న సన్యాసులు అందరికంటే చాలా ఉన్నతమైన వాళ్ళుగా గుర్తిస్తాను నేను అని శ్రీకృష్ణ చెప్పాడు. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడాను గృహస్థాశ్రమ యందు ఆయన పక్షం తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే సమాజం చాలా వృద్ధిలోకి వెళ్ళాలన్నా గృహస్థాశ్రమం అవసరం. గృహస్థాశ్రమం అంటే
అందులో స్త్రీల పాత్ర అతి ముఖ్యం. కాబట్టి ఇవి అవసరం, సమాజానికి పిల్లర్స్ లాంటివి అన్నమాట, ఫౌండేషన్. కాబట్టి ఎవరైతే తన మనస్సు ద్వారా ఇంద్రియములను కంట్రోల్ చేసి నియంత్రించి ఆ యొక్క కర్మేంద్రియముల ద్వారానే దేనికి అంటుకోకుండా, ఆసక్తి లేకుండా ఆరభతే అంటే కర్మయోగం ఎవరైతే చేస్తారో అత్యంత పవిత్రులైపోతారు వాళ్ళు. అందువలన వారు ఆ యొక్క గాబరపాటుగా, తొందరపాటుగా తీసుకున్న సన్యాసుల కంటే చాలా ఉన్నతమైన వాళ్ళు శ్రేష్ఠులు అవుతారు అని చెప్పారు. అందుకే మనకి రామాయణములో ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ అని జనక మహారాజు సీతమ్మ తల్లి గారి యొక్క చేతిని రాముని యొక్క చేతిలో పెట్టేటప్పుడు, ఇదిగో మమ సుత, మా ప్రియ పుత్రి జానకి మీ యొక్క సహధర్మచరి అంటే ధర్మాన్ని అనుష్ఠానము చేయడానికి, అందుకే మా సహధర్మచారి ధర్మపత్ని అంటారు. అంతే తప్ప వివాహం అవ్వడం అనేది భోగాలకో కోరికలు కాదు. భోగపత్ని, కామపత్ని అని ఎక్కడ అనరు, ధర్మపత్ని. కాబట్టి ఆవిడ వల్లనే నాకు ధర్మం అనుష్ఠానం చేయడానికి నాకు శక్తి సామర్థ్యాలు వస్తున్నాయి అని చెప్తారు. అందువలన ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడాను ధర్మ అనుష్ఠానములో సమాన పాత్ర ఉంటుంది. అందుకే ఈ గృహస్థాశ్రమం అనే జీవితం ఎలా గడపాలి? ఇంద్రియాని మనసా నియమ్య, మీ ఇంద్రియములన్నీ కూడాను మీ యొక్క స్వాధీనములో ఉంచుకొని మీరు దీన్ని కర్మయోగం అనేది చెయ్యాలి. కానీ దీనికి ఒక షరతు పెట్టారు. ఏంటి తెలుసండి? మీరు ఎటువంటి ధర్మాన్ని ఉల్లంఘించకుండా కర్మయోగం మాత్రమే చెయ్యాలి. ఎందుకు? ఈ భోగాలకి, లాలసకి, లంపటికి పడిపోయి మనం ధర్మాన్ని కూడా ఉల్లంఘించే పరిస్థితి ఏర్పడుతుంది కోరికల వలన. మీరు ఒక విషయం చెప్పండి, నది నీరు అలాగెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఎంత నీరండి వృధా అవుతుంది చెప్పండి మీరు. ఓకే స్వామీజీ, నది నీరు వేస్ట్ అవుతుంది కాబట్టి మేము ఆనకట్ట కట్టేసి వదిలేస్తాం. అంటే పెద్ద బండ, బ్రిడ్జ్ కట్టేసి ఆపేయండి నీరు. అప్పుడేమవుతుంది? ఆ నీరంతా ఉన్నటువంటి నది చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, మొత్తం పంట పొలాలు ముంచేస్తుంది, ఫ్లడ్స్. దానివల్ల ఉపయోగం లేదు. మరి ఏం చేయాలి? బ్రిడ్జ్ కట్టి కాలువల ద్వారా ఆ ఛానలైజేషన్ చెయ్యాలి ఆ నీటిని. అప్పుడు పంట పొలాలకి, త్రాగునీటికి, అన్నిటికీ ఉపయోగపడుతున్నది. మనం కూడా ఈ యొక్క గృహస్థాశ్రమును, ఈ యొక్క నీటిని ఎలాగైతే ఛానల్ ద్వారా మనం పంపించామో అదేవిధంగా ధర్మపరమైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు మీ యొక్క ఆదాయ అర్జన కూడా ఉండాలి. మీరు ఎంత సంపాదిస్తున్నా ధర్మ కార్యక్రమాల ద్వారా కర్మయోగం చేస్తూ మీ అంతఃకరణ శుద్ధి సాధించాలి. అదే మీకు కావలసిన ముఖ్య ప్రయోజనం. భోగములు, ఐశ్వర్యాలు కూడా వస్తాయి. అందుకే మహాత్ములు మీకు ఆశీర్వాదం ఇవ్వండి అంటే వాళ్ళ కోరిక ఏంటి తెలుసా? మీరు మంచిగా సమాజంలో భోగైశ్వర్యాలు పొంది సమాజం ఉద్ధరించడానికి మీ సహాయం, సేవలు చేయుదురుగాక అని లోపల ఉంటుంది వాళ్ళకి. అప్పుడే వాళ్ళు మీకు ఆశీర్వాదం ఇస్తారు. సేవ లేదు, ఏమీ లేదు స్వామి, మాకు మంచి ఐశ్వర్యాలు కలగాలని ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మేము ఆశీర్వాదం ఇవ్వం, అంతే, ఎవరు ఇవ్వరు. కాబట్టి ఈ విధంగా గృహస్థ ఆశ్రమం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే, నిజంగా చెప్పాలంటే ఈ నిష్ఠ ఏదైతే 2 నిష్ఠలు అన్నారో, మీరు లోనికి కూడా ప్రవేశించకుండా గృహస్థ జ్ఞానులుగా ఉండవచ్చు. ఎంతోమంది ఉన్నారు వైదిక కాలంలో. ప్రవాహన జైవిలి, జానశ్రుతి, అజాత శత్రు అండ్ జనక మహారాజ్, ఎంతో మంది గృహస్థ జ్ఞానులు. మదాలస, చూడాల,
ఇలాంటి ఎంతో మంది అమ్మవార్లు కూడా జ్ఞానులుగా ఉన్నారు. అంటే అందరు మగవాళ్ళ పేర్లు చెప్తున్నానని మీరు భయపడకండి. ఆడవాళ్ళు చాలా మంది జ్ఞానులు ఉన్నారు, మహాత్మురాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఛానలైజేషన్ చేసి ఏం చేయాలి? కర్మయోగం ఆరభతే. కర్మయోగం అనేది మీరు నిష్ఠతో చేయండి. ఒకవేళ మనం చేయమనుకోండి, ఏమవుతుంది స్వామీజీ? ఏమవుతుందా? మీరు కర్మయోగం పాటించకుండా యథేచ్ఛగా మీ యొక్క కోరికల కోసం, భోగాల కోసం చేస్తే మీ యొక్క జీవితం తరిగిపోయి ఆఖరికి ఎప్పుడు యమధర్మరాజు వచ్చి డోర్ కొడతాడో తెలియదు. అమ్మో యమధర్మరాజు వచ్చాడు అని మృత్యు భయముతో మీరు అలాగ శాంతి లేకుండా, సంతోషం లేకుండా, నిద్ర లేని జీవితాలు గడపాల్సి వస్తుంది ఆఖరువులో. అందువలన మీ అందరూ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చే తేదీలలో మనం కట్టకుండా ఉన్నాం అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అప్పుడు ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో మనం ట్యాక్స్ కడితే మనం రాజులాగా ఉంటాం. ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చారంట, అయితే మనకేంటి అని భయం లేకుండా ఉంటారు మీరు. ఇది కూడా అంతే. మీకు ఇచ్చినటువంటి జీవితంలో కర్మయోగము చేసి ఈశ్వరార్పణ బుద్ధితో సకల కర్మలు చేస్తూ వచ్చే ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే మీ అంతఃకరణ శుద్ధి అయ్యి మీలో ఒక నిష్ట కలిగి మనోధైర్యము, బుద్ధి వికాసము, హృదయ పవిత్రత, ఆత్మజ్ఞానము మీ సొంతం, ఆత్మనిష్ట మీ స్వరూపం, సమాధి, సహజ సమాధి, మోక్షం మీరు అయ్యే ఉన్నారు. ఇది జీవన్ముక్తులు, స్థిత ప్రజ్ఞలు. అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తాడు? ఏ యమ, నువ్వేం చేస్తావు? మా ఇంటికి కూడాను పీకలేవు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటారు. చంద్రశేఖర్ అంటే ఆత్మ. మీరు చంద్రశేఖర్ అంటే ఈ బాగా విగ్రహాలకి, ఫోటోలకి అలవాటు పడిపోయాం మనం. ఆత్మ, ఎరుక, చైతన్యము, చిదానంద రూప శివోహం అంటే ఇవేం అర్థం కావట్లేదు. ఎందుకు? ఎప్పుడు చూసినా బయటికే చూస్తాం, బహిర్ముఖం. లలితా సహస్రనామం చెప్పింది అమ్మ తల్లి, అంతరముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నదమ్మ. కానీ మనము పారాయణకే మనం చూస్తున్నాం తప్ప అమ్మగారు ఏం చెప్పారు ఎవరు చూస్తున్నారేంటి? అంత టైం ఎక్కడ స్వామి? మాకు టైం ఇప్పుడు 20 నిమిషాలు ఇచ్చారు, ఎంత తొందరగా పారాయణం చేయాలి అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా టకా 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 టకా. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీరు తత్వం తెలుసుకుంటే ఒక్క శ్లోకం చదవండి భగవద్గీత, మీ జన్మ ధన్యమైపోయి జీవన్ముక్తులైపోయారు. కాబట్టి ఈ విధంగా కర్మ ఆరంభిస్తే, కర్మయోగం చేస్తే ఏమవుతుంది? సహా వాళ్ళు విశిష్యతే. ఎవరికంటే మొత్తము ఇన్ని రకాలుగా అఘోరీలు, నాగసాధులు, క్రియాయోగము, కుండలని యోగము, అనేక రకమైనటువంటి తంతుల్లో తిరుగుతున్న వారందరికంటే శ్రేష్ఠులు మీరు. ఎప్పుడు? కర్మయోగం నిష్ఠతో చేస్తూ ఉన్నప్పుడు. అద్భుతమైనటువంటి కర్మయోగం. అయితే స్వామి కర్మయోగం అంటున్నావు, ఇంతకీ కర్మయోగం అంటే ఏంటి? ఇంక పూర్తిగా మాకు అర్థం కావడం లేదని అన్నారనుకోండి, ఓకే శ్రీకృష్ణ చెప్తున్నాడు, మనం ఎందుకు గాబరపడాలి? ఇప్పుడు 8వ శ్లోకం అమ్మ. నియతం కురు కర్మత్వం, నియతం కురు కర్మత్వం, నియతం కురు కర్మత్వం, కర్మజ్యాయో హ్యకర్మణః, కర్మజ్యాయో హ్యకర్మణః, కర్మజ్యాయో హ్యకర్మణః, శరీరయాత్రాపి చ తే, శరీరయాత్రాపి చ తే, శరీరయాత్రాపి చ తే, న ప్రసిద్ధ్యేద కర్మణః, న ప్రసిద్ధ్యేద కర్మణః, న ప్రసిద్ధ్యేద కర్మణః, నియతం కురు కర్మత్వం, కర్మజ్యాయో హ్యకర్మణః, నియతం కురు కర్మత్వం,
కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. ఉత్తమం. అయితే ఇప్పుడు అర్జునుడి యొక్క సందేహం ఏంటంటే, ఇంతకు ముందు కర్మయోగం చెయ్యాలా, జ్ఞానయోగం చెయ్యాలా, జ్ఞానయోగం గొప్పది అన్నావు కాదు కృష్ణ, మరి నన్ను తక్కువగా ఉన్నటువంటి కర్మ ఎందుకు చేయమంటున్నావు అని సందేహం, డౌట్. అది అజ్ఞానంతో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన వచ్చిన సందేహము. అయితే ఇప్పుడు ఏమర్థమైంది అర్జునికి? కర్మయోగం జ్ఞానయోగం రెండు మార్గాలు కాదు మోక్షానికి. కర్మయోగం ముందు చేసి జ్ఞానయోగంలోకి రావాలి. ఎలా? చేతులు కడుక్కోవడము ఒకటి, భోజనం చేయడము. చేతులు కడుక్కుంటావా, భోజనం చేస్తావా అంటే ఏం చేస్తారు? చేతులు ముందు కడుక్కున్న తర్వాత భోజనం చేయడము. వంట వండుతారా, భోజనం చేస్తారా అంటే ఏంటండి? అది రెండు ఎలాగవుతాయి? ముందు వంట చేయాలి, తర్వాత భోజనం చెయ్యాలి. అలాగా ముందు కర్మయోగం చెయ్యాలి, తర్వాత జ్ఞానయోగం. ఓకే కృష్ణ, ఇంతకీ ఈ కర్మయోగం యొక్క పూర్తి వివరణ ఏమిటి, ఏంటి దాని స్వరూపము? ఇప్పుడు చెప్తున్నా కృష్ణ పరమాత్మ. ఇక్కడ నుండి మీరు చాలా శ్రద్ధగా వినాలి. 20వ శ్లోకం వరకు, అంటే 8 నుండి 20వ శ్లోకం వరకు ఇది అద్భుతమైనటువంటి కర్మయోగ ఘట్టం అంటారు దీన్ని. భగవద్గీత మొత్తం మీద కర్మయోగము ఘట్టం ఏంటి? 8వ శ్లోకము నుండి 20వ శ్లోకం వరకు ఇది కర్మయోగము. అందుకే ఈ అధ్యాయం పేరేంటి? కర్మయోగ. అధ్యాయం పేరు ఎందుకు వచ్చింది? కర్మయోగం అని ఎందుకు పెట్టారంటే ఇది ప్రాముఖ్యం అన్నమాట ఈ అధ్యాయానికి. అదేమంటున్నారు? త్వం అంటే నీవు, ఓ అర్జున, నియతం కురు కర్మ. నియతం అంటే ఏవైతే వేదముల ద్వారా శాస్త్రయుక్తంగా ఏవైతే కర్తవ్య కర్మలను మీకు చేయమని ఏదైతే ప్రవేశపెట్టారో వేదము ద్వారా, శాస్త్రము ద్వారా, ఆ కర్మలను అన్నింటినీ శ్రద్ధగా కురు, చేయుము. ఎందుకు? అకర్మణహి కర్మజ్యాయ స్యాత్ భవేత్. అంటే కర్మ చేయకుండా తప్పించుకొని ఉన్నవారి కంటే కర్మ చేసేవారు చాలా గొప్పది. అందుకే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు చూసారు ఇంగ్లీష్లో. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటే ఏమీ చేయకుండా ఊరుకొని అలా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం మేలు కదా అని చెప్తారు మన వాళ్ళు పెద్దలు. అందుకే అకర్మణ అంటే కర్మలు చేయకుండా ఉండేవారి కంటే కర్మ చేసేవారు గొప్ప. జ్యాయ. ఎందుకంటే కనీసం అంటే వాళ్ళ యొక్క శరీర యాత్ర, అసలు శరీరం నడవాలన్నా, అసలు శరీరం ముందుకు వెళ్ళాలన్నా కనీసం ఆ కర్మ చేయడం అనేది అసలు సాధ్యపడదు. నా ప్రసిద్ధి అది అసలు సాధ్యపడుతుంది ఎక్కడ? కర్మ పూర్తి చేయకుండా శరీరం నిలబడుతుందా? నిలబడదు. అందుకే ఈ కర్మయోగం అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి అని 2వ అధ్యాయములో 47వ శ్లోకము 48వ శ్లోకము స్పష్టంగా చెప్పారు అక్కడ కర్మయోగం కూడా. కానీ ప్రాధాన్యం దేనికి? జ్ఞానయోగము, స్థితప్రజ్ఞుడు అవన్నీ ఉన్నాయి. అందుకే దాని పేరు సాంఖ్యయోగము లేదా ఆత్మజ్ఞానయోగం అని పెట్టారు. అందువలన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అలాగే యోగస్థా కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఈ 2 శ్లోకాలు మీకు ఎప్పుడు గుర్తుండాలి.
ఇవి 2వ అధ్యాయంలో చెప్పారు. సూత్రాలు అంటారు, వీటికి సూత్రములు. వీటి యొక్క వివరణే ఈ 8వ శ్లోకము నుండి 20వ శ్లోకం వరకు, ఈ 2 శ్లోకాల యొక్క వివరణ. ఇది మీరు గమనించవలసిందిగా నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. అయితే ఈ కర్మయోగం గురించి వేదములలో ఎక్కడ చెప్పింది స్వామి? మీ అందరు అడుగుతారు నాకు. ఎందుకంటే వేదము అంటున్నావు కదా, వేదమే ముఖ్యం అన్నిటికంటే. భగవద్గీత కూడాను వేదమునకు అనుసరించే చెప్పడం జరిగింది కృష్ణ పరమాత్మ. కాబట్టి అన్నిటికీ మనకు మూలమేంటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం చెప్పారు? మొట్టమొదటి ఈశావాస్య ఉపనిషత్తులో ఏం చెప్పారంటే 2వ మంత్రం, కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిష శతగం సమా ఏవం త్వయి నాణ్యతే తోస్తి న కర్మ లిప్యతే నరే అని చెప్పారు. అంటే నీవు కర్తవ్య కర్మలను వేదములు ఏవైతే కర్మకాండలు చెప్పారో ఆ కర్మలన్నింటినీ చాలా చిత్తశుద్ధితో శ్రద్ధాభక్తితో చేయుము. నీకు ఇచ్చినటువంటి ఆయుస్సు 100 సంవత్సరాల, 90 సంవత్సరముల, 80 సంవత్సరముల, ఎన్ని సంవత్సరములతో నీ యొక్క కర్మతో శరీరం వచ్చిందో ఆరోగ్యంగా ఆనందంగా జీవించు. ఎందుకంటే అలా నువ్వు చేయడం వలన ఈ కర్మబంధములు నీవు చిక్కవు. నీవు నీటిలో ఉన్న తామరాకు వలె అంటకండ ఎలాగైతే స్వచ్ఛంగా ఉంటుందో అలా నువ్వు ఉండి తద్వారా నీ ఆత్మ జ్ఞానయోగం చేస్తూ మోక్షం పొందుము అని ఈశావాస్యోపనిషత్ చెప్పినది. అదేవిధంగా బృహదారణ్యక ఉపనిషత్, ద బిగ్ అనమాట, ఉపనిషత్తుల్లో కింగ్ అనమాట అది. దాంట్లో ఏం చెప్పారు? తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధి సంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన. అంటే ఏదైతే వేదము ద్వారా గురు శాస్త్ర ఉపదేశం తీసుకున్నారో తరువాత వివేకవంతులు, అంటే వైరాగ్యము, ఆత్మ అనాత్మ, నిత్యము అనిత్యం మధ్య వివేకము కలిగినటువంటి సాధువులు, సాధకులు, మీలాంటి సాధకులు ఏమంటున్నారు? వివిధ సంతి అంటే అంటే ఆత్మజ్ఞాన తత్వం తెలుసుకోవాలని మీరు ఇప్పుడు ఈ యొక్క జ్ఞానయోగంలో ప్రవేశించారు కదా, అలాంటి వారు యజ్ఞేన దానేన తపస అనాశకేన యజ్ఞం చేస్తున్నారు. మీరు అనేక ద్రవ్య యజ్ఞాలు చేస్తున్నారు. మనం ధ్యానం చేశాము, అదేంటి? ఆత్మయజ్ఞం అంటారు. ఆత్మయజ్ఞము, ద్రవ్య యజ్ఞాలు, అనేక రకాల యజ్ఞములు మనము చేస్తున్నాము. దాన ధర్మాలు చేస్తున్నారు మీరు, గృహస్థులు ఉండి అనేక దాన ధర్మములు. అదేవిధంగా తపస, వ్రతాలు చేస్తున్నారు, ఉపవాసం, జాగరం ఉంటున్నారు. మహాశివరాత్రి, రామనవమి, జన్మాష్టమి, వినాయక చతుర్థి, దేవి నవరాత్రులు, ఇవన్నీ కూడా మీ యొక్క తపస్సు, వ్రతాలు. మొన్న చెప్పాను మీకు, మనం ప్రతిది కూడాను ఆ యొక్క తపస్సుగా మనము మార్చుకోగలం. భోజనం తింటే నైవేద్యంగా మార్చుకోగలం. మనం ఎక్కడికైనా యాత్రలు వెళ్తే దాన్ని భక్తి పేరుతో మనం తీర్థయాత్రలుగా మార్చగలం. మనకు ఆకలి వేస్తే మనం ఉపవాసం అనే వ్రతం కింద మార్చుకోవచ్చు. మనం నీరు త్రాగుతున్నప్పుడు అది తీర్థంగా మార్చుకోవచ్చు. మనం కర్మ చేస్తున్నప్పుడు కర్మయోగంగా మార్చుకోవచ్చు. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కటి మన చేతిలో ఉన్నదండి. కానీ మనం కాస్త దృష్టి పెట్టడం లేదు కదా. అందుకే ఈ 2 ఉపనిషత్తులు వేదముల్లో ఉన్న ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఏంటి? ఈ 2 మొత్తం భగవద్గీతలో కర్మయోగమునకు పిల్లర్స్ అన్నమాట, పిల్లర్స్. కాబట్టి ఈ విధంగా కర్మలు మీరు చెయ్యాలి. ఇంతకీ కర్మ అంటే ఏంటి స్వామి? కర్మ మనం టూకీగా చెప్పాం 2వ అధ్యాయములో. సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ. అందువలన సాత్విక కర్మ అంటే ఏమిటంటే నిస్వార్థంగా, స్వార్థం మనకంటూ స్వార్థం ఏమీ లేకుండా
మొత్తం సమాజమునకు మంచి కలగాలి, మేలు జరగాలి అనే ఒక భావనతో ఎవరైతే చిత్తశుద్ధిగా, ప్రేమతో, ఆనందముతో, సంతోషముతో, పరోపకారముకై తప్పించి ఎవరైతే కర్మ చేస్తారో దాన్ని సాత్విక కర్మ అంటారు. సాత్విక కర్మ అంటారు. ఆ సాత్విక కర్మ వల్ల ఏమవుతుంది? తను కూడా పొందవలసినటువంటి అవసరాలు పొందుతారు, ప్రయోజనాలు తీర్చుకుంటారు, తన అంతఃకరణ శుద్ధి, పవిత్రత అవుతుంది, సమాజం కూడా మేలు జరుగుతుంది. దీన్ని సాత్విక కర్మ అంటారు. మరి రాజసిక కర్మ అంటే ఏంటి? స్వార్థంతో నిండిపోయి ఎదుటివారికి హింస పెట్టాలని లేదు, కానీ తన స్వార్థమే చూసుకుంటారు. ఎదుటివారికి మేలు జరుగుతుందా లేదా అనేది సమాజము, లోకము ఏమీ పట్టించుకోకుండా తన స్వార్థం కోసమే, తన డాంబికం కోసము, తన పేరు ప్రతిష్టల కోసము, టీవీలో, రేడియోలో, పేపర్లో తన పేరు పడాలని దానికోసం తప్పిస్తూ చేసే కర్మలన్నీ రాజసిక కర్మలు. దానివలన మీ అంతఃకరణ శుద్ధి పెద్దగా ఏమీ జరగదు. అంటే మీరు జ్ఞానయోగానికి మీరు ఇంకా అర్హత పొందరు. దీనివల్ల మీరు గమనించండి, రాజసిక కర్మ చేయడం వలన సమాజానికి పెద్దగా లాసు ఉండదు, నష్టం ఉండదు, కానీ నీకు మాత్రం పెద్దగా లాభము ఉండదు. వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా పెద్ద లాభము ఉండదు. మూడవ కర్మ ఏంటి స్వామీజీ? తామసిక కర్మ. అంటే స్వార్థం ఒక్కటే కాదు, నా స్వార్థం కోసము ఎదుటి వారు నాశనం చేసైనా, అవసరమైతే వారి యొక్క పాద ముద్రలు భూమి మీద లేకుండా అయినా, వాళ్ళని పూర్తిగా నాశనం చేసి నిర్మూలించైనా తన కోరికల్ని, తన తృష్ణని తీర్చుకునే కర్మలు ఏవైతే ఉంటాయో అవి తామసిక కర్మలు. అంటే భూ కబ్జాలు, మాఫియాలు, డ్రగ్స్, అత్యాచారాలు, మానభంగములు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకున్నారు? పాపం తన స్వార్థం కోసం ఎదుటి వారిని ఎవరు కూడాను ఉపేక్షించారనమాట. దానిని అందుకే మనకి ఇప్పుడు సమాజం అంతా తామసిక కర్మలే మనకు కనిపిస్తుంటాయి. అంటే మన స్వార్థం కోసము ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే ఏ కర్మ అయినా తామసిక కర్మ. మీరు ఇది గమనించాలి. అంటే పాపం మన అమ్మలు, అక్కలు, మన వాళ్ళందరూ కూడా ఉదయాన్నే 5 గంటల 4 గంటల తర్వాత బ్రహ్మముహూర్తం అని చెప్పారు గురువు గారు, నేను ధ్యానంలో కూర్చుంటాను. ఆయనేమో అక్కడ మసీదులో పెద్ద లౌడ్ స్పీకర్ పెడతాడు, ఇక్కడ మన పూజారి ఆయన గుడిలో పెద్ద లౌడ్ స్పీకర్ పెడతాడు, అక్కడ చర్చిలో ఒక పెద్ద లౌడ్ స్పీకర్ పెడతాడు. దాని వలన ఎంతమంది ఇబ్బంది పడతారు ఆ ప్రాతకాలంలో ధ్యానంలో కూర్చునే వాళ్ళు. అయితే వాళ్ళు అంటారు, విష్ణు సహస్రనామం అండి, విష్ణు సహస్రనామం పెడితే మీకు ఇబ్బంది ఏంటండి అంటారు. నువ్వు విష్ణు సహస్రనామం పెట్టావా, నువ్వు లలితా సహస్రనామం పెట్టావా, నాకు అక్కర్లేదు, నేను ధ్యానం చేసుకుంటున్నాను. విష్ణు సహస్రనామం చదివే సమయంలో నేను చదువుతాను, కానీ ధ్యానం చేసే సమయంలో నాకు ఇబ్బంది కదా. కాబట్టి ఈ గుడులు, మసీదులు, చర్చిలు, ఈ గురుద్వారాల పేరుతో ఎదుటి వారికి వారి యొక్క పర్సనల్ లైఫ్ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనిని కూడా తామసిక కర్మే అంటారు. కాబట్టి రేపు సాత్విక కర్మ, ఈ రాజసిక కర్మ, తామసిక కర్మ ఇవి చూసి ఏ కర్మలు మీరు నిత్యం చేయాలి అనే విధానం రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.